హలో ఎవ్రీవాన్, ఇది ఆర్ట్ అండ్ కల్చర్ యొక్క చాప్టర్ 1. ఇందులో మనం ఇండియన్ మ్యూజిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం ఇండియన్ మ్యూజిక్ గురించి తెలుసుకోవాలి అంటే ఇండియాలో ఏ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్ ఉన్నాయో తెలుసుకోవాలి మనకి. సో మన ఇండియాలో దెర్ ఆర్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్. ఒకటి కర్ణాటక సంగీతం, ఇంకొకటి హిందుస్థానీ మ్యూజిక్. సో బ్రాడ్గా చూస్తే మనం ఈ కర్ణాటిక్ అనేది మనకి జనరల్గా సౌత్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తుంది. హిందుస్థానీ అనేది మనకి జనరల్గా నార్త్ అండ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కువ ఉంటుందన్నమాట. అండ్ ఈ సౌత్ ఇండియాలో మనకి కనిపించే ఈ కర్ణాటిక్ మ్యూజిక్ మనకి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఇలాంటి అన్ని ఏరియాస్లోనూ మనకి ఇది కనిపిస్తుంది. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మనం ఈ హిందుస్థానీ మ్యూజిక్ని చూస్తాం. అండ్ ఈ సౌత్ ఇండియాలో కనిపించే మనకి కర్ణాటిక్ మ్యూజిక్ ఇన్ జనరల్గా భక్తి మూమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీద ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఈ నార్త్లో ఉండే ఈ హిందుస్థానీ మ్యూజిక్ అనేది మనకి కొద్దిగా పర్షియన్ టచ్ ఉంటుందన్నమాట ఇందులో. సో ఢిల్లీ సల్తనేట్స్ అండ్ మొఘల్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ హిందుస్థానీ మ్యూజిక్ మీద, సో దీని మీద మనకి పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో నౌ లెట్ us లుక్ ఎట్ దీస్ 2 థింగ్స్, కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ ఫస్ట్ అసలు ఈ సంగీతం అనేది ఎక్కడి నుంచి మొదలైందో చూద్దాం. సో వాట్ ఈస్ ది ఆరిజినేషన్ ఆఫ్ దిస్ మ్యూజిక్? మనకి హిస్టరీలో మనం చతుర్వేదాల గురించి తెలుసుకుందాం. ఓకే, సో మనకి ఋగ్వేదం అని, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అని చెప్పని మొత్తం 4 వేదాలు ఉన్నాయి అని అనుకున్నాం. అందులో ఈ సామవేదంలో నుంచే ఈ మ్యూజిక్ అనేది పుట్టింది. సో సామవేదం అనేది బేసిస్ అన్నమాట, ఒక ఫౌండేషన్ ఈ మ్యూజిక్ మొత్తానికి. అండ్ ఫస్ట్ ప్రిమేవల్ సౌండ్ ఏంటి? ఓంకారం అనేది ప్రిమేవల్ సౌండ్. సో మనకి సామవేదం అనేది ఒక ఫౌండేషనల్ టెక్స్ట్ అనమాట. వాట్ ఎవర్ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఈస్, హిందుస్థానీ మ్యూజిక్ అయినా కర్ణాటిక్ మ్యూజిక్ అయినా కానీ ఆ ఫౌండేషనల్ టెక్స్ట్ ఏది? సామవేదం. సో ఇందులో మనకి మొత్తం ప్యాటర్న్స్ ఉంటాయన్నమాట. ఈ స్వరాల గురించి వీటన్నిటి గురించి కూడా మనకి సామవేదం చెప్తుంది. సో అందుకు ఇది మనం ఒక స్ట్రక్చర్డ్ బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్ కింద కన్సిడర్ చేయొచ్చు. హలో ఫ్రెండ్స్, మీరు కనుక ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026 ఫుల్ సిలబస్ కోర్స్లో కనుక జాయిన్ అవ్వాలి అని అనుకుంటే దీనికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీఆర్ అవైలబుల్ ఆన్ ఆండ్రాయిడ్, iOS అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఎన్రోల్మెంట్ మీరు వెబ్సైట్లో కూడా మన కోర్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ కోర్స్ 2 డిఫరెంట్ ఆఫర్స్ తోటి నడుస్తుంది. వన్ విత్ ద ₹1000, అది బ్యాచ్ 1, అండ్ సెకండ్ బ్యాచ్ జస్ట్ ఫర్ ₹750. బ్యాచ్ 1 మీకు 1 year వ్యాలిడిటీ తోటి ఉంటుంది, బ్యాచ్ 2 6 months వ్యాలిడిటీ తోటి ఉంటుంది. సో వాట్ ఎవర్ ద బ్యాచ్ ఈస్, మీకు అన్ని బ్యాచెస్లో కూడా సేమ్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. బైలింగ్వల్ క్లాసెస్, బైలింగ్వల్ నోట్స్, ప్రతి క్లాస్కి టెస్ట్ ఉంటుంది. అండ్ అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అండ్ 5 mock టెస్ట్. ఇవన్నీ కూడా లెస్ దాన్ ₹1000కి మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో డోంట్ లూజ్ దిస్ ఆపర్చునిటీ, బికాస్ ఎవ్రీ మినిట్ దట్ యు ఆర్ వేస్టింగ్ యు ఆర్ మూవింగ్ 1 step అవే ఫ్రమ్ యువర్ గవర్నమెంట్ జాబ్ డ్రీమ్. ఇప్పుడు 12th century దగ్గర నుంచి మనకి ఈ క్లియర్ కట్ డివిజన్ అనేది కనిపించింది అనమాట. సౌత్లో మనకి అదే టైంలో భక్తి మూమెంట్ జరుగుతోంది. ఈవెన్ నార్త్లో కూడా భక్తి మూమెంట్ జరిగింది ఆ టైంలో. బట్ నార్త్లో జరిగిన ఈ మూమెంట్లో ఎక్కువగా మనకి పర్షియన్ అండ్ ఇస్లామిక్ కల్చర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకు? ఆ టైంలో రూల్ చేసిన కింగ్స్ ఎవరు? నార్త్లో మనకి ఢిల్లీ సల్తనేట్స్ ఉన్నారు, మొఘల్ ఎంపైర్, ఇలాంటి వాళ్ళు మనకి నార్త్లో రూల్ చేశారు రైట్ ఫ్రమ్ 12th century దగ్గర నుంచి. అండ్ ఇదే టైంలో మనకి సౌత్కి వచ్చేటప్పటికి సౌత్లో మనకి భక్తి మూమెంట్ ఫ్లోరిష్ అయిన టైం అది. సో అందుకే సౌత్లో మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూజిక్ని చూస్తామన్నమాట. మనం దీన్ని కర్ణాటిక్ మ్యూజిక్ అని అంటాం. సో దీని వెనకాతల బేసిస్ ఏంటి? సోషో పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో నార్త్లో మనకి కనిపించే మ్యూజిక్ని మనం హిందుస్థానీ అని అంటాం. సో హిందుస్థానీ మ్యూజిక్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పర్షియన్ మీద ఎక్కువ ఉంటుంది, పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట, బికాస్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్ అండ్ మొఘల్ ఎంపైర్ వల్ల. సౌత్లో మటుకు ఇది మొత్తం ఇండిజినస్ టెంపుల్ సెంట్రిక్ మ్యూజిక్ అనమాట ఇది. సో గుళ్ళల్లో మనకి రాజులతోటి ఉండే ఈ ప్యాట్రనేట్స్ తోటి క్రియేట్ చేసిన మ్యూజిక్ ఈ కర్ణాటిక్ మ్యూజిక్ అనేది మనకి ఎక్కువగా భక్తి మూమెంట్లో ఈ కర్ణాటిక్ మ్యూజిక్ అనేది ఫ్లోరిష్ అవ్వడం చూస్తాం. సో ఇప్పుడు ఓవరాల్గా ఏ స్టేట్స్లో మనం ఇది చూస్తాం? హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎంటైర్ నార్త్ ఇండియా మనకి ఎక్కువగా హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ కనిపిస్తుంది. పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లాంటి కంట్రీస్లో కూడా మనం ఈ హిందుస్థానీ మ్యూజిక్ చూస్తాం. అండ్ కర్ణాటిక్ మ్యూజిక్ దగ్గరకు వచ్చేటప్పటికి పర్టికులర్గా సౌత్ ఇండియా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, సో ఈ స్టేట్స్లో మనం ఇది చూస్తామన్నమాట. హిందుస్థానీ క్లాసికల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇన్ జనరల్గా ఏ రిలీజియన్స్ ఎక్కువగా దీన్ని ప్యాట్రనైజ్ చేసాయనంటే అపార్ట్ ఫ్రమ్ హిందూయిజం, పర్షియన్, ఇస్లామిక్ అండ్ అరబిక్, సో ఈ రిలీజియస్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. వేరాస్ కర్ణాటిక్ క్లాసికల్ అనేది ఇండిజినస్లీ హిందూ రిలీజియన్కి సంబంధించింది అండ్ భక్తి ట్రెడిషన్కి సంబంధించింది.
అండ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ అనేది కొద్దిగా లిబరల్ మ్యూజిక్ అనమాట. ఇందులో చేంజెస్ ఎక్కువ ఉంటాయి. ఎవరైతే ఒరేటర్, ఎవరైతే ఆ మ్యూజిషియన్ ఉన్నారో అది వాళ్ళకి తగ్గట్టుగా అది మార్చుకుంటూ ఉంటారనమాట. సో ఇందులో మనకి ఇంప్రూవైజేషన్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో కల్పన అనేది ఎక్కువ ఉంటుంది. ఆలాప్ అండ్ మూడ్, సో మరియు భావం, ఈ రెండిటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది హిందుస్థానీ దాని మీద. బట్ కర్ణాటిక్ మ్యూజిక్ అనేది ఒక టెక్స్ట్ బుక్ బేస్డ్ మ్యూజిక్ ఇది. సో కర్ణాటక సంగీతం అనేది ఒక టెక్స్ట్ బుక్ బేస్డ్. సో దీనికి మొత్తం 72 రాగాలు ఉంటాయి. ఇది ఆ 72 రాగాలు వాటికి తగ్గట్టుగానే ఇది పనిచేయాలన్నమాట. సో మనకి ఇది మేళకర్త సిస్టమ్ అని చెప్పని ఉంటుందన్నమాట. సో ఈ 72 రాగాల్లోనే ఈ పాటలన్నీ, ఈ కర్ణాటక సంగీతానికి సంబంధించిన సంకీర్తనలన్నీ కూడా దీనికి తగ్గట్టుగానే ఉండాలి. వేరస్ హిందుస్థానీ దాంట్లో మనకి బ్రాడ్గా 10 పేరెంట్ స్కేల్స్ ఉంటాయి. దాన్ని తాట్ సిస్టమ్ అని అంటారు. సో తాట్ సిస్టమ్ 10 పేరెంట్ స్కేల్స్. అదే కర్ణాటక సంగీతంలో మనకి మేళకర్త సిస్టమ్ ఉంటుంది. మొత్తం 72 రాగాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఎవరైతే ఆ పాట పాడుతున్న మ్యూజిషియన్ ఉన్నారో వాళ్ళు ఈ 10 పేరెంట్ స్కేల్స్లో నుంచి వాళ్ళు ఇంప్రూవైజ్ చేసుకుంటూ భావానికి తగ్గట్టుగా సో వాళ్ళు వాళ్ళ పాటను పాడతారు. ఇక్కడ హిందుస్థానీ మ్యూజిక్లో మనకి థ్రాట్ రెజొనెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో కంఠంతో చేసే ధ్వనులు ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే మనకి ఇందులో కూడా గమకాలు ఉంటాయి. ఆ గమకాలని మీంద్ అని అంటారనమాట, గ్లైడ్స్. ఓకే, సో జారుడు స్వరాలు అనమాట మీంద్ అనేది. అదే కర్ణాటక సంగీతం దగ్గరికి వస్తే ఇందులో నాజల్ రెజొనెన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే నాసిక ధ్వని అనమాట. ఎక్కువగా ముక్కుతోటి పాడే పాటలు ఎక్కువ ఉంటాయి ఇందులో. అండ్ అలాగే గమకాలు అనేవి ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. మనకి ఈ హిందుస్థానీ మ్యూజిక్తో పోలిస్తే కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్లో గమకాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు పాటలు ఏవి చూసినా కానీ అందులో స్టార్టింగ్లో పర్టికులర్గా సౌత్ ఇండియన్ క్లాసికల్ సాంగ్స్ చూస్తే అందులో ఎవరైతే సింగర్ ఉంటారో ఆ సింగర్ స్టార్టింగ్లోనే చాలా గమకాలు చెప్తారనమాట. ఆసిలేషన్స్ ఉంటాయి. ఓకే, సో ఆ స్వరాలని దీర్ఘాలు తీస్తూ ఉంటారు. సో అది మనకి గమకాలు అవుతాయి అనమాట. వాటిని మనం ఆసిలేషన్స్ అని అంటాం. అవి మనకి కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్లో ఎక్కువ కనిపిస్తాయి. హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో మనం వాటిని గమకం అని అన్నాం, వాటిని మనం మీంద్ అని అంటాం. దానికి సంబంధించిన టెక్నికల్ వర్డ్ మీంద్ అనమాట. ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ హిందుస్థానీ మ్యూజిక్ చూసేటప్పుడు మనకి ఘరానా సిస్టమ్ అని చెప్పని ఒకటి కనిపిస్తుంది అనమాట. దాన్ని ఒకసారి బ్రేక్ చేసామనుకోండి, ఘర్ అంటే ఇల్లు అని అర్థం. సో హిందీలో ఘర్ అంటే ఇల్లు అని అర్థం, హౌస్ లేదా ఫ్యామిలీ. సో ఒక ఫ్యామిలీ యొక్క లీనియేజ్ తోటి క్రియేట్ అయిన సిస్టమే ఈ ఘరానా సిస్టమ్ అనమాట. సో మనకి వేరియస్ ఘరానా సిస్టమ్స్ ఉంటాయి. అండ్ అలాగే ఈ హిందుస్థానీ మ్యూజిక్లో మనం గురు శిష్య పరంపర కూడా చూస్తామన్నమాట. అంటే ఒక గురువు ఉంటారు అండ్ ఆ గురువుకి దగ్గర మనకి చాలామంది శిష్యులు కనిపిస్తారు. వీళ్ళు గురువు దగ్గర నుంచి ఆ యొక్క విద్యను అభ్యసించి తర్వాత వాళ్ళు ఇండివిజువల్ సింగర్స్ కింద అవ్వడం అనేది చూస్తాం. అండ్ వాళ్ళు ఇండివిజువల్ సింగర్స్ అయినప్పటికీ కూడా తర్వాత వాళ్ళకి శిష్యులు వస్తారనమాట. ఇలా ఒక లీనియేజ్ అనేది ఫాలో అవుతుంది అక్రాస్ ద జనరేషన్స్. మనకి ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. దీన్నే మనం ఘరానా సిస్టమ్ అని అంటాం. ఈ ఘరానా సిస్టమ్ని మనం ఇన్ జనరల్గా హిందుస్థానీ మ్యూజిక్లో ఎక్కువ చూస్తాం. ఇక్కడ మనకి వేరియస్ ఘరానాస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా, రాజస్థాన్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాకి సంబంధించినవి అనమాట. మనకి గ్వాలియర్ ఘరానాలో ఇది సింప్లిస్టిక్ ఖయాల్ అని చెప్పని ఉంటుంది. మనకి సరళత్వం ఎక్కువ ఉంటుంది, స్పష్టత ఎక్కువ ఉంటుంది అనమాట ఈ గ్వాలియర్ ఘరానాలో. దీనికి సంబంధించిన ముఖ్యమైన మ్యూజిషియన్స్ ఎవరంటే వీడి పలుస్కర్, నాదన్ పిర్ బక్ష్. అండ్ ఆగ్రా ఘరానా దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ధ్రుపద్ అండ్ కాయల్ బ్లెండ్ ఎక్కువ ఉంటుంది ఇందులో. సో మనం ఈ ధ్రుపద్ ఏంటి, కాయల్ అంటే ఏంటో నేను చెప్తాను. కాయల్లో కూడా మళ్ళీ మనకి చోటా కాయల్ అండ్ బడా కాయల్ అని చెప్పని 2 కాయల్స్ ఉంటాయి. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ తర్వాత మనకి జైపూర్, బెండి బజార్, పటియాలా అండ్ కిరానా. సో ఇలా మనకి వేరియస్ ఘరానాస్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా హిందుస్థానీ మ్యూజిక్కి అసోసియేటెడ్. అండ్ మీరేం చేయాలి అని అంటే నేను మెటీరియల్లో దీని గురించి డీటెయిల్డ్గా ఇచ్చాను. సో ప్రతి ఘరానా అండ్ ఆ ఘరానాకి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటి అండ్ అలాగే ఆ ఘరానాకి సంబంధించిన మెయిన్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో, ఇంపార్టెంట్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన టేబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్ లైక్ భీమ్సేన్ జోషి, హీఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, సో మనకి భారత్ రత్న, పద్మ విభూషణ్, పద్మశ్రీ ఇలాంటివన్నీ మొత్తం ఉన్న 4 సివిలియన్ ఆనర్స్ ఉన్నాయి కదా. ఆ 4 సివిలియన్ ఆనర్స్ అందుకున్న ఒక వ్యక్తి అనమాట భీమ్సేన్ జోషి అనే ఆయన. సో ఇలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. సో హియర్ వీ హ్యావ్ దిస్ ఘరానా సిస్టమ్. ఇది మనకి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు ఈ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో మనకున్న డిఫరెంట్ టైప్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ది కాయల్ అనమాట. సో కాయల్ అంటే ఇమాజినేషన్ అని అర్థం. ఇందులో మనకి బడా కాయల్ అండ్ చోటా కాయల్ అని చెప్పని 2 ఉంటాయి. సో 2 డిఫరెంట్ టైప్స్ అనమాట. సో విత్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్ సిస్టంలోనే, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లోనే కాయల్ అనే ఒక మేజర్ సిస్టమ్ ఉంది. ఇందులో మళ్ళీ మనకి బడా కాయల్
అండ్ చోటా కాయల్, ఇలా 2 కాయలు ఉంటాయి. సో స్లో టెంపో అండ్ మెడిటేటివ్ డెప్త్ ఉంటుందన్నమాట ఇది. అంటే స్లోగా ఉంటాయి సాంగ్స్ అన్నీ కూడా దీనికి సంబంధించినవి. ఓకే, అండ్ చోటా కాయల దగ్గరకు వచ్చేటప్పటికి ఫాస్ట్ టెంపో. ఓకే, సో ఇది స్లో టెంపో ఉంటే దాన్ని ఏమంటాం మనం, బడా కాయల్ అని అంటాం. అండ్ ఫాస్ట్ టెంపో, సో ఫాస్ట్గా లయ గనక ఫాస్ట్గా ఉంది, ఇది పాట గనక ఫాస్ట్గా మూవ్ అవుతోంది అని అంటే దాన్ని మనం చోటా కాయల్ అని అంటాం అనమాట. ఓకే, అండ్ దీంతో పాటు మనకి ధ్రుపద్ అని ఉంటుంది. సో ధ్రుపద్ ఏంటి, ఇది ఏన్షియంట్, రిగరస్ అండ్ స్పిరిచువాలిటీకి సంబంధించిన ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ అనమాట. సో విత్ ఇన్ ద హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లోనే మనం ధ్రుపద్ అనే దాన్ని చూస్తాం. మనకి పక్వాజ్ అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ పక్వాజ్ అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారన్నమాట ఈ ధ్రుపద్లో. మళ్ళీ మనం డ్యాన్స్ గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు అక్కడ కూడా మనకి ధ్రుపద్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ జనరల్లీ అసోసియేటెడ్ విత్ కథక్. సో కథక్ తోటి దీన్ని మనం అసోసియేట్ చేస్తామన్నమాట ఈ ధ్రుపద్ అనే దాన్ని. సో పక్వాజ్ అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తారు ధ్రుపద్ని పాడేటప్పుడు. నెక్స్ట్ ది తుమి. సో ఈ తుమి ఏంటి, ఇందులో లిరికల్, రొమాంటిక్ అండ్ ఇది సెమీ క్లాసికల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మరి వీటిల్లో అసలు ఏం చెప్తారు, ఈ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో మనకి కొన్ని చోట్ల సూఫీ మ్యూజిక్ కనిపిస్తుంది ఇందులో. ఓకే, అంటే ఈ అరబిక్ అండ్ పర్షియన్ లాంగ్వేజెస్లో ఉన్న మ్యూజిక్స్ కనిపిస్తాయి. వీటితో పాటు మనకి రామాయణం అండ్ మహాభారతానికి సంబంధించిన కొన్ని పాటలు కూడా ఈ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్లో మనం చూస్తామన్నమాట. అలాగే మనకి తారణ అని చెప్పని ఒకటి ఉంటుంది, ఇది రిథమిక్ అండ్ ఫాస్ట్ సిలబల్స్ ఉంటాయి ఇందులో. సో మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ టెక్నికల్ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎగ్జామ్లో ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ సెట్ రావచ్చు అనమాట. సో అందులో ఏం రావచ్చు అంటే కాయల్, బడా కాయల్ అని చోటా కాయల్ అని చెప్పనివ్వచ్చు. అందులో బడా కాయల దగ్గరకు వచ్చేటప్పటికి స్లో టెంపో దాని యొక్క సిగ్నిఫికెన్స్, చోటా కాయల దగ్గరకు వచ్చేటప్పటికి ఫాస్ట్ టెంపో. సో ఇలాగా ధ్రుపద్ అంటే మనకి స్పిరిచువాలిటీ అండ్ ఏన్షియంట్ టెక్స్ట్ల మీద ఉండే మ్యూజిక్ని మనం ధ్రుపద్ అని చెప్పని అంటామన్నమాట. ఓకే, సో ఇది మనం హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది. వేరాస్ మనం ఇప్పుడు ఒక్కసారి ఈ కర్ణాటక సంగీతం గురించి డిస్కస్ చేసుకుందాం. సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ సౌత్ ఇండియా. సో దక్షిణ భారతదేశానికి సంబంధించిన సంగీతం అనమాట. దీన్ని మనం కర్ణాటక సంగీతం అని అంటాం. సో ఇది అసలు ఎవరి దగ్గర మొదలైంది అని అంటే ఇన్ జనరల్గా పురందర్ దాస, ఈయనని కర్ణాటక సంగీత పితామహ అని చెప్పని అంటారనమాట. గ్రాండ్ ఫాదర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. ఓకే, సో పురందర్ దాస, ఈయనని గుర్తుపెట్టుకోండి. ఈయన ఫర్ ది ఫస్ట్ టైం ఈ కర్ణాటిక్ మ్యూజిక్ అనే దాన్ని ప్రాపర్గా కోడిఫై చేసి దీనికి ఒక గ్రామర్ని ఇచ్చిన పర్సన్ అనమాట. అందుకు ఈ పురందర దాస అనే పర్సన్ని మనం కర్ణాటక సంగీత పితామహ అని చెప్పని అంటాం. అయితే మనకి ఇందులో ఒక బానీ సిస్టమ్ అని చెప్పని ఉంటుందన్నమాట. ఇదేంటి, మనకి ఇన్ జనరల్గా ఈ కర్ణాటక మ్యూజిక్ అంతా కూడా ఎక్కువగా తమిళనాడులో ఫ్లోరిష్ అయింది. ఓకే, సో తమిళనాడు ఇస్ ద ఇనీషియల్ స్టేట్ అనమాట. అక్కడ మనకి తంజావూర్, మైసూర్ అండ్ మదురై, ఈ 3 ప్లేసెస్లో అండ్ పర్టికులర్గా తంజావూర్ లాంటి ఏరియాస్లో ఈ కర్ణాటక సంగీతం అనేది ఎక్కువగా ఫ్లోరిష్ అయిందనమాట. సో మనకి కర్ణాటక సంగీతం అన్న వెంటనే ఫస్ట్ గుర్తు రావాల్సిన పేరు ఏంటి అని అంటే త్యాగరాజస్వామి. సో మనకి ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని ఉంటుంది. ఓకే, ముగ్గురు అనమాట. సో మనకి ఎలాగైతే తెలుగులో కవిత్రయం అని ఉంటారో నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న, అలాగే కర్ణాటక మ్యూజిక్లో మనకు ఒక ట్రినిటీ ఉందన్నమాట. సో ముగ్గురు ఉంటారు. సో ఎవరు వాళ్ళు, త్యాగరాజస్వామి, 2 ముత్తుస్వామి దీక్షితర్ అండ్ 3 శ్యామశాస్త్రి. సో ఇవి ముగ్గురు అనమాట. సో ఈ ముగ్గురిని మనం ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని అంటాం. ఇందులో మనకి బాగా ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఎవరు అని అంటే త్యాగరాజస్వామి అనమాట. ఎందుకంటే ఈయన యొక్క సంకీర్తనలన్నీ కూడాను మనకి తిరుపతికి వెళ్ళినా కానీ లేకపోతే ఏ విష్ణాలయానికి వెళ్ళినా కానీ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇందులో. ఓకే, సో త్యాగరాజ సంకీర్తనలు ఇంటెన్స్ భక్తి అండ్ ఎమోషనల్ డెమోక్రటైజేషన్ ఆఫ్ మ్యూజిక్. ఓకే, ఎక్కువగా ఈయన సంకీర్తనలన్నీ కూడా మనకి తెలుగులో ఉంటాయి. సో మనకి పంచరత్న కీర్తులు ఉంటాయన్నమాట విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్యాగరాజస్వామి. అండ్ అలాగే ఎందరో మహానుభావులు అని చెప్పని ఒక ఫేమస్ సంకీర్తన ఉంటుంది త్యాగరాజస్వామికి సంబంధించి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దేర్ వర్ సెవరల్ అదర్స్. అండ్ ముత్తుస్వామి దీక్షితర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఈయన వర్క్స్ అన్నీ కూడా సాంస్క్రిట్లో ఉంటాయి. అండ్ స్లో మెజెస్టిక్ టెంపో, సో చాలా స్లోగా ఉండే లయబద్ధమైన పాటలు ఉంటాయన్నమాట ఈయనవన్నీ కూడాను. సో వాతాపి గణపతి అనే ఒక సంకీర్తన ఈయనకి సంబంధించింది, ముత్తుస్వామి దీక్షితర్కి సంబంధించింది. అండ్ అలాగే శ్యామశాస్త్రి, సో రిథమిక్ ప్యాటర్న్ అండ్ మదర్ గాడెస్ ప్రేస్. సో ఇవి మనకి ఈయన శ్యామశాస్త్రి గారి సంకీర్తనలో మనకు కనిపించేవి. సో శంకరీ శంకురు అనే ఒక సంకీర్తన ఈయనకి సంబంధించిన మోస్ట్ ఫేమస్ వన్. సో వీళ్ళని మనం ట్రినిటీ అని అంటాం అనమాట.
వీళ్ళతో పాటు మనకి ఇంకొంతమంది చాలా ఇంపార్టెంట్. అందులో ముఖ్యంగా ఫోర్త్ పర్సన్ అన్నమాచార్య, తాళ్ళపాక అన్నమాచార్యులు అనమాట. సో ఈయన మొత్తం 26,000 సంకీర్తనలు రాశారు. ఎవరి గురించి రాశారు? శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి అనమాట. సో తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఈయన 26,000 సంకీర్తనలు రాశారు. ఈయనని తెలుగు పద కవితా పితామహ అని చెప్పని అంటారనమాట తాళ్ళపాక అన్నమాచార్యులు. అండ్ అలాగే మనకి స్వాతి తిరునల్. సో ఇలా మనకి ఈ కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించి వేరియస్ అదర్స్ చాలామంది మ్యూజిషియన్స్ ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది వీళ్ళ గురించి. ట్రినిటీ అన్న వెంటనే త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి. అండ్ అలాగే ఎవరిని మనం కర్ణాటక సంగీత పితామహ అని చెప్పని అంటాం? పురందరదాస అని కర్ణాటక సంగీత పితామహ అని అంటాం. ఈయన మొత్తం కర్ణాటక సంగీతాన్ని కోడిఫై చేశారనమాట, ప్రాపర్ గ్రామర్ ఇచ్చి దాన్ని ఈ రాగాలన్నింటినీ కూడా ఒక పద్ధతిలో పెట్టింది ఈయన. అండ్ అలాగే అన్నమాచార్యుల్ని మనం తెలుగు పద కవిత పితామహ అని చెప్పని అంటాం. ఇప్పుడు మనం కర్ణాటక సంగీతం దగ్గరకు వస్తే మనం ఇన్ జనరల్గా చూసే స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. మనకి కర్ణాటక సంగీతంలో ఆర్టీపీ అనేది కనిపిస్తుంది. రాగం, తానం, పల్లవి. ఓకే, రాగం, తానం, పల్లవి. సో ఈ 3 కనిపిస్తాయి అన్నమాట. అండ్ అలాగే మనకి ప్రతి సంకీర్తనలో కూడా లేదా ప్రతి సాంగ్లో కూడా మనకి కనిపించేవి ఏంటి అని అంటే మనకి చరణం కనిపిస్తుంది. ఓకే, అండ్ అలాగే అనుపల్లవి కనిపిస్తుంది, పల్లవి కనిపిస్తుంది. సో ఈ 3. సో మోస్ట్లీ మనకి ప్రెజెంటెడ్ తెలుగు సాంగ్స్ అన్నీ కూడా లేదా ఏ మూవీ సాంగ్ తీసుకున్నా కానీ వాటిలన్నింటిలో కూడా మనకి స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే సో ఇవి ఇప్పుడు మనం వాటిని కంప్లీట్గా లిబర్టీ తీసుకుని డెమోక్రటైజ్ చేసి తీసుకొచ్చిన సంగీతాలు ఇవన్నీ కూడా. సో మనకి చరణం కనిపిస్తుంది, టాప్ సెట్. అంటే ఏదైనా ఒక సాంగ్ తీసుకోండి, మీరు తెలుగు సాంగ్ తీసుకోండి, ఆ తెలుగు సాంగ్ ఓపెనింగ్ లైన్ ఉంటుంది కదా, దాన్ని మనం చరణం అని అంటాం. అండ్ మళ్ళీ ఆ పాట కంక్లూడ్ అయిపోయేటప్పుడు ఏదైతే చరణం ఉంటుందో అదే మళ్ళీ కనిపిస్తుంది అనమాట. సో అదే టాప్ స్టెప్ అవుతుంది అండ్ అదే కంక్లూడింగ్ వర్స్ అవుతుంది. దాన్నే మనం చరణం అని అంటాం. అండ్ ఆ చరణం తర్వాత మధ్యలో వచ్చేదాన్ని మనం అనుపల్లవి అని అంటాం. అండ్ తర్వాత ఏదైతే బేస్ థింగ్ ఉంటుందో దాన్ని మనం పల్లవి అని అంటాం అనమాట. సో ఇది ఇలాగ మనకి ఈ ఎంటైర్ ప్రతి పద్యం లేదా ప్రతి పాట లేదా ప్రతి సంకీర్తనలో కూడా మనకి ఇవి కనిపిస్తాయి. అండ్ అలాగే మనకి నిరవల్ అండ్ కల్పస్వరణం అనే అవి కూడా ఉంటాయి అన్నమాట. సో మెలోడిక్ వేరియేషన్స్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ లైన్, ఒకే లైన్లో మళ్ళీ మనం వాటిని గనక చేంజెస్ చేస్తున్నామని అంటే దాన్ని నిరావల్ అని చెప్పని అంటాం. అండ్ అలాగే కల్పనా స్వరం అని అంటే రిథమిక్ స్వర ఇంప్రూవైజేషన్, ఆ స్వరాన్ని గనక మనం ఇంప్రూవైజ్ చేస్తే దాన్ని కల్పనా స్వరం అని అంటాం. సో పేరులోనే ఉంది, సో దాన్ని బట్టి మనం ఈ టెక్నికల్ వర్డ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు హిందుస్థానీ సిస్టమ్ దగ్గరకు వస్తే నేను మీకు స్టార్టింగ్లో చూపించిన ఈ డిఫరెన్స్ టేబుల్లో థాట్ రెజనెన్స్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్పని అన్నాను. ఓకే, ఇందులో మనకి పేరెంట్ స్కేల్స్ ఉంటాయన్నమాట. సో ఆ పేరెంట్ స్కేల్స్ బట్టే ఉంటుంది. మొత్తం 10 పేరెంట్ స్కేల్స్ ఉంటాయి. సో వీటితోటే మొత్తం మనకి హిందుస్థానీ మ్యూజిక్ అంతా ఉంటుంది. ఓకే, సో ఈ హిందుస్థానీ మ్యూజిక్ అంతా కూడా ఈ థాట్ సిస్టంలోనే ఉంటుంది. సో ఎమోషనల్ ఎసెన్స్కి ఎక్కువ వీళ్ళు వెయిట్ ఇస్తారనమాట. భావం అనేది వ్యక్తపరచడమే ఈ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ యొక్క మెయిన్ టార్గెట్. ఓకే, అండ్ సో ఇక్కడ మనకి రాగా అనేది ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైం గురించి చెప్తుంది. ఒక డేలో ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ టైంకి సంబంధించింది అనమాట రాగా అనేది. కానీ ఈ కర్ణాటక సంగీతం అలా కాదు. ఇక్కడ మనకి మేళకర్త వ్యవస్థ అని చెప్పని ఒకటి ఉంటుందన్నమాట. ఇదేంటి, మొత్తం మనకి 72 రాగాలు ఉంటాయి. ఈ 72 రాగాలతోటే మొత్తం మనకి ఈ కర్ణాటక సంగీతం అంతా కూడా దీని చుట్టే బైండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎవరైతే పాడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని దాటి బయటికి వెళ్ళడానికి లేదు. సో విత్ ఇన్ దీస్ 72 రాగాస్ వాళ్ళు ఒక రాగాలోనే వీళ్ళు పాడాలన్నమాట. బట్ ఈ యొక్క హిందుస్థానీ మ్యూజిక్లో ఆ సింగర్కి ఆ లిబర్టీ ఉంటుంది. దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ దిస్. సో వీళ్ళు ఈ 10 థాట్ సిస్టమ్, ఈ 10 థాట్ పేరెంట్ స్కేల్స్లో నుంచి వీళ్ళు బయటకు వస్తారనమాట. బట్ హియర్ దట్ ఈస్ నాట్ ద కేస్. సో కర్ణాటిక్ మ్యూజిక్లో మనం ఈ యొక్క డిఫరెన్స్ అనే దాన్ని చూస్తాం. సో ఇలాగ మనకి 72 రాగాస్ ఉంటాయి. అండ్ అలాగే మనకి తాళం అనేది ఒకటి కనిపిస్తుంది, లయ, ఈ 2 మనకు కనిపిస్తాయి అన్నమాట. సో తాళం అని అంటే ఏంటి, ఆ స్టెప్ని తాళం అని చెప్పని అంటారు. లయ అంటే ఆ సింఫనీ అనమాట, ఫాస్ట్ బీట్ స్లో బీట్ అని అంటాం కదా, దాన్ని మనం లయ అని చెప్పని అంటాం. సో మనకి ఇంకొక 2 ఇంపార్టెంట్ టెక్నికల్ వర్డ్స్ మనం చూడాలి. సో నార్త్లో మనకి తీన్తల్ మొత్తం 16 బీట్స్ ఉంటాయన్నమాట. సో మనం ఏదైతే ఈ తాళం అని ఉంటుందో అది మొత్తం 16 బీట్స్ అని ఉంటాయి. సో ఫస్ట్ వెయిటెడ్ బీట్, సో గట్టిగా వచ్చే బీట్ని సామ్ అని చెప్పని అంటారు. అలా కాకుండా ఖాళీగా కొట్టే బీట్ని ఖాళీ అని చెప్పని అంటారు, ఎంటీ బీట్.
ఓకే. సో అలాగా మొత్తం 16 బీట్స్ ఉంటాయన్నమాట నార్త్ దాంట్లో. అంటే మనకి హిందుస్థానీ మ్యూజిక్లో మొత్తం ఎన్ని బీట్స్ ఉంటాయి? హిందుస్థానీ మ్యూజిక్లో మొత్తం మనకి 16 బీట్స్ ఉంటాయి. అదే సౌత్కి వచ్చేటప్పటికి మనకి 7 బేసిక్ తాలాస్ ప్లస్ దానికి సంబంధించి 5 డిఫరెంట్ వేరియేషన్స్. ఓకే. సో 5 వేరియేషన్స్ అండ్ 7 బేసిక్ తాలాస్. సో వీటితోటి మనకి ఎంటైర్ సౌత్ మ్యూజిక్ అంతా ఉంటుంది. సో 7 బేసిక్ తాలాస్ అంటే ఏంటి? సో ఈ 7 బేసిక్ తాలాస్ అవి ఏవైతే బీట్స్ ఉంటాయో అవి, వాటితో పాటు 5 డిఫరెంట్ వేరియేషన్స్. సో మొత్తం ఇలాగ మనకి సౌత్లో ఈ తాళం అనేది ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మృదంగం ఉంది అని అనుకుందాం. అంటే ఈ మ్యూజిక్ని కొద్దిగా ఎలివేట్ చేయడానికి మనం ఇన్స్ట్రుమెంట్స్ కూడా యూజ్ చేస్తాం. సో మనం ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా చూద్దాం ఒక మూమెంట్లో. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి సో ఈ 2 ఇన్స్ట్రుమెంట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ తాళం అనేది డైరెక్ట్గా ఇప్పుడు మనకి కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఎవరైతే సింగర్ ఉంటారో ఆ సింగర్ వాళ్ళ ల్యాప్ మీద, వాళ్ళ తొడ మీద కొడుతూ వాళ్ళు ఆ తాళం అనే దాన్ని వాళ్ళు వేస్తూ ఉంటారనమాట. బట్ అలా కాకుండా కొన్ని చోట్ల పెద్ద పెద్ద స్టేజ్ పర్ఫార్మెన్సెస్ జరిగేటప్పుడు వాట్ దే జనరలీ డూ ఇస్, సో వాళ్ళ దగ్గర మృదంగం ఉంటుంది, దాంతోపాటు దయన్ అండ్ బయన్ అని కనిపిస్తాయి అనమాట మనకి. ఓకే. సో దీన్ని మనం మృదంగం అని అంటాం. ఇది దేంతో తయారు చేస్తారు? జాక్ ఫ్రూట్. ఓకే. జాక్ ఫ్రూట్ అంటే పనస చెక్కతోటి తయారు చేస్తారనమాట ఇది. ఓకే, మృదంగం. అండ్ అలాగే ఈ మృదంగంలో చూస్తే మనకి 2 డిఫరెంట్ థింగ్స్ కనిపిస్తాయి కదా. సో మధ్యలో మనకి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. అది దేంతో తయారు చేస్తారు? అది మ్యాంగనీస్ అండ్ రైస్ పౌడర్, ఆ రెండితోటి తయారు చేసిందనమాట ఆ మధ్యలో బ్లాక్ కలర్లో కనిపించేది. అండ్ అలాగే దీంతో పాటు మనకి దయన్ అండ్ బయన్ ఈ 2 కనిపిస్తాయి. సో వీటితోటి మనం ఈ తాళం అనే దాన్ని చూస్తాం. ఆ తాళం వేయడం కూడా ఈ సింగర్స్తో పాటు మనకి పక్కన ఈ మ్యూజిక్ ఆర్టిస్టులు కూర్చుంటారనమాట. వాళ్ళు ఈ రెండింటిని యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ టెక్నికల్ టర్మ్స్ చూద్దాం. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా ఇలా ఒక టర్మ్ ఇచ్చేసి దానికి సంబంధించిన మీనింగ్ అడగచ్చు అనమాట. సప్తక్, ఇది మనకి అందరికీ బాగా తెలుసు. సా రే గా మా ప ద ని. సో దీన్ని మనం సప్తక్ అని అంటాం. సో ఇవన్నీ మొత్తం 7 స్వరాలు అనమాట. సో సప్తక్. అండ్ అలాగే ఈ స్వరాలతోటి మనం ఏదైనా కొద్దిగా డిఫరెంట్గా మార్చామనుకోండి, సో ఆ మైక్రోటోనల్ ఇంటర్వెల్స్ని మనం శృతి అని చెప్పని అంటాం. ఇవి మొత్తం 22 ఉంటాయన్నమాట. ఓకే. సో శృతి తర్వాత ఆరోహ అవరోహ. ఏదైనా ఒక మనకి ఇన్ జనరల్గా చూస్తూ ఉంటాం, ఏదైనా ఒక పాట ఉందనుకోండి, స్లో పిచ్లో స్టార్ట్ అయ్యి హైకి వెళ్తుంది, హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్లో అవుతుంది. సో అలాగా ఎసెండింగ్ని ఆరోహ అని అంటాం, డిసెండింగ్ని అవరోహ అని అంటాం. సో ఒక పిచ్ పైకి వెళ్తోంది అని అంటే దాని ఆరోహ, అది మళ్ళీ కిందకు వస్తుంది అని అంటే అవరోహ. మాత్ర, ఒక బీట్ని ఇక్కడ ఎలాగైతే మనం మొత్తం 16 బీట్స్ ఉంటాయని అన్నాం. అండ్ సౌత్ దగ్గరకు వచ్చేటప్పటికి 7 తాలాస్ అండ్ 7 బేసిక్ తాలాస్ అండ్ 5 వేరియేషన్స్. సో ఇలాగా మనం వీటిని ఒక్కొక్క బీట్ని కౌంట్ చేస్తే ఆ బీట్ని ఏమనంటాం మనం? మాత్ర అని చెప్పని అంటాం. సో తాళం యొక్క ప్రాథమిక కొలమానం అన్నమాట మాత్ర అనేది. తర్వాతది గమకాలు. సో గమకాలు అనేది మనం ఇన్ జనరల్గా ఎక్కడ చూస్తాం? ఈ పదాన్ని మనం కర్ణాటిక్ మ్యూజిక్లో యూజ్ చేస్తాం, గమకం అనేది. సో గమకం అనేది ఏంటి? మీరు ఏదైనా ఒక కర్ణాటిక్ సాంగ్ తీసుకోండి, ఏదైనా ఒక పాట, ఆ పాట తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఆ మ్యూజిషియన్ ఎవరైతే ఆ పాట పాడే సింగర్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? సో వాళ్ళు కొన్ని దీర్ఘాలు తీస్తారు కదా. సో దాన్నే మనం గమకాలు అని అంటాం. కొన్ని ఆసిలేషన్స్ చేస్తారు ముక్కుతోటి, సో దాన్ని మనం గమకం అని చెప్పని అంటాం. సో ఆసిలేషన్స్ ఆఫ్ ద నోట్. అదే గనక ఆ గమకాలని మనం హిందుస్థానీ మ్యూజిక్లో దాన్ని మనం మీంద్ అని అంటాం, స్మూత్ మెలడిక్ గ్లైడ్ బిట్వీన్ ద నోట్స్. ఓకే. సో ఆ గ్లైడ్ని, ఆ మెండలింగ్ని మనం మీంద్ అని అంటాం. నెక్స్ట్ ది లయ. లయ అంటే ఏంటంటే టెంపో అనమాట. సో ఫాస్టా, స్లోవా, మీడియమా. ఒక పాట ఫాస్ట్గా వెళ్తుందా అప్పుడు స్లో లయ. ఓకే. సో విలంబత అని అంటాం. మీడియం మధ్యమ, ఫాస్ట్ ధృత. సో ఇలా మనకి 3 రకాల లయలు ఉంటాయన్నమాట. సో విలంబిత అని అంటే స్లో, మధ్యమ అంటే మీడియం, ధృత అంటే ఫాస్ట్. సో ఇవన్నీ కూడా మనకి బోత్ కర్ణాటిక్ అండ్ హిందుస్థానీ మ్యూజిక్లో కనిపిస్తాయి. బట్ వీటికి సంబంధించి మనకి కొన్ని టెక్నికల్ కింద గుర్తుపెట్టుకోవాలన్నమాట. గమకం అనేది మనకి కర్ణాటిక్లోనే కనిపిస్తుంది, దాన్నే మళ్ళీ మనం హిందుస్థానీలో మీంద్ అని అంటాం అనమాట. బట్ గమకాలు అనేవి ఎక్కువగా కర్ణాటిక్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ వరకు మనం మ్యూజిక్ గురించి చూసాం. ఇప్పుడు ఆ మ్యూజిక్ని ఎలివేట్ చేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ గురించి చూద్దాం. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ముఖ్యంగా ఈ యొక్క మ్యూజిక్ దాంట్లో 4 రకాలు ఉంటాయి. దెర్ ఆర్ 4 టైప్స్.
4 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, 4 టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఏంటవి? తట్, సుషీరా. సో ఫస్ట్ వన్ ఈజ్ తత, సెకండ్ వన్ ఈజ్ సుషీరా, థర్డ్ది అవనద్ధ, ఫోర్త్ది ఘన. ఓకే, సో ఇప్పుడు ఈ తత అనేది మనకి ఏంటంటే ఈ పేర్లు టెక్నికల్ టర్మ్స్ ఫర్ ది ఫస్ట్ టైం వింటున్నాం, కానీ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ మనకి ముందే తెలుసు అనమాట. ఏదైనా ఒక స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ని అంటే తీగలతోటి ఉన్న ఇన్స్ట్రుమెంట్ని దేన్నైనా మనం తత అని చెప్పని అంటాం. ఓకే, సో ఇందులో ఇన్ జనరల్గా చెక్కతోటి కానీ లేకపోతే ఆ చెక్కతోటి బేస్ ఉంటుందన్నమాట. ఆ ఇన్స్ట్రుమెంట్ చెక్కతోటి లేదా ఇనుముతోటి తయారు చేస్తారు, ఇన్ జనరల్గా మెటల్తో తయారు చేస్తారు. దాని మీద మనకి స్ట్రింగ్స్ తోటి, మెటల్ తోటి తయారు చేసిన స్ట్రింగ్స్ తోటి మనకి ఇవి కట్టేసి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, సితార్ కానివ్వండి, వీణా, సరోద్, వయోలిన్, ఇవన్నీ కూడా తత అనే మ్యూజికల్ గ్రూప్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్ గ్రూప్కి సంబంధించినవి అనమాట. సో ప్లగ్డ్ బోర్డ్ స్ట్రింగ్స్ అలా లాగిపెట్టి ఉండడం వల్ల మనకి ఆ మ్యూజిక్ అనేది వస్తుంది. సో సంథింగ్ లైక్ గిటార్. బట్ ఇప్పుడు గిటార్ అనేది మన ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ కాదు, బట్ ఇండిజినస్ ఇన్స్ట్రుమెంట్ ఏంటి, మనం ఇండియాలో చూసేది ఏంటి, వీణ్ ఉంటుంది, సితార్ ఉంటుంది, సరోద్ ఉంటుంది, వయోలిన్ ఉంటుంది. ఇవన్నీ కూడా తత అనే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినవి. నెక్స్ట్ది సుషీరా. సుషీరా అంటే ఒక హాలో వుడెన్ బాడీలో నుంచి ఒక బ్యాంబూ తోటో లేకపోతే వుడ్ తోటో తయారు చేసిన ఒక వుడెన్ బాడీకి హోల్స్ ఉంటాయి. సో అందులో ఎప్పుడైతే మ్యూజిషియన్ గాలి ఊదుతాడో సో దాంట్లో నుంచి మనకి సౌండ్ వస్తుందన్నమాట. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఫ్లూట్ లాంటిది. సో బట్ ఫ్లూట్ అనేది మనం ఇన్ జనరల్గా మనం ఇండియాలో ఫ్లూట్ అని యూజ్ చేయమనం పదం. బన్సూరి, షెనాయ్ అంటే మనకి సన్నాయి ఉంటుంది కదా, సన్నాయ్, నాదస్వరం. సో నాదస్వరం అన్నది కూడా మనకి సన్నాయి లాంటిది అనమాట. సో ఈ నాదస్వరం అనేది మనం ఇన్ జనరల్గా ఎక్కువ చూస్తాం, టెంపుల్స్లో ఎక్కువ చూస్తాం అనమాట, పెళ్ళుల్లో చూస్తాం ఈ నాదస్వరం అనేది. సో ఈ షెనాయ్ ఇస్ బిట్ డిఫరెంట్. ఓకే, సో ఇలాగ మనకి బన్సురి, షెనాయ్, నాదస్వరం ఇవన్నీ కూడా సుషీరా అనే టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ గ్రూప్కి సంబంధించినవి. ఓకే, నెక్స్ట్ది అవనద్ధ. అవనద్ధ అనేది స్ట్రక్ మెంబ్రెయిన్, అంటే ఇది ప్రికషన్ లాంటిది అనమాట. సో ఒక వుడ్ ఉంటుంది, ఆ వుడ్ మీద లెదర్ని యూజ్ చేసి ఒక మ్యాంగనీస్ పేస్ట్ని యూజ్ చేసి ఈ వీటిని తయారు చేస్తారు. ఓకే, సో తబలా, మృదంగం, డోలక్ లాంటిది అనమాట. సో మృదంగం ఉంటుంది, డోలక్ ఉంటుంది, మనకి తబలా. ఈ తబలాలో మనం ఏం చూసాం ఇందాక, దాయన్ అండ్ బయన్. సో దయన్ అనేది చిన్నది, బయన్ అనేది పెద్దది అనమాట. ఇది మనం తబలాలో చూసాం. సో ఈ విధంగా మనకి అవనద్ధ అనేవి ఉంటాయి అనమాట. అంటే ఇన్ జనరల్గా మనకి ఈ వుడ్కి తోటి తయారు చేసేది ఇది. తర్వాతది ఘన. ఘన అనేది ఒక ఐడోఫోన్ అనమాట, అంటే వ్యాక్యూమ్ తోటి సౌండ్ క్రియేట్ చేయడం. ఓకే, వ్యాక్యూమ్ తోటి సౌండ్ క్రియేట్ చేయడం. మనకి ఘటం అని చెప్పని ఒకటి ఉంటుందన్నమాట, అంటే అది కుండలాగా ఉంటుంది. ఆ కుండతోటి ఆ కుండ హ్యాలోగా ఉండడం వల్ల అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సౌండ్ని తీసుకొస్తుంది అనమాట. అండ్ అలాగే మనకి ఈవెన్ భజన చేసే ఉంటాయి చూసారా, ఒక 2 మెటల్ వాటిని తీసుకుని మనం కొట్టేటప్పుడు ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది. అండ్ అలాగే జల తరంగం అని చెప్పని ఉంటుంది. సో వాటర్ తోటి ఉన్న ఒక కుండని కానీ అలాంటి వాటిని యూజ్ చేసి దాంతో కూడా మ్యూజిక్ని తయారు చేస్తారనమాట. ఇది ఐడోఫోన్స్ లాంటివి అనమాట. సో మనకి ఘన అనేది ఒక డిఫరెంట్ టైప్. సో ఇలాగా మొత్తం మనం ఇన్స్ట్రుమెంట్స్ని ఈ డిఫరెంట్ టైప్స్లో క్లాసిఫై చేసుకోవచ్చు. తత అంటే ప్లగ్డ్ లేదా బోర్డ్ స్ట్రింగ్స్ తోటి సంబంధించి స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ని మనం తత అని అంటాం. సో సితార్, వీణా, సరోద్, వైలిన్ లాంటిది. సుషీరా అంటే ఫ్లూట్ లాంటిది, ఎయిర్ తోటి చేసేది. అవనద్ధ అంటే మనకి వుడ్, ఈ డోలక్ లాంటివి, తబలా, మృదంగం లాంటివి. ఘన అంటే ఘటం లాంటిది అనమాట, అంటే ఒక హాలోనెస్ తోటి సౌండ్ క్రియేట్ చేయడం, రెజొనెన్స్ తోటి సౌండ్ క్రియేట్ చేయడం లాంటిది. సో అండ్ అలాగే సో మనం ఒక్కసారి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్స్లో పర్టికులర్గా మనం ఈ సరోజ్ కానీ లేకపోతే ఈ వీణా, సితారా ఇలాంటివి చూసేటప్పుడు మనకి జవారీ అని చెప్పని ఒకటి ఉంటుంది అనమాట. జవారీ అంటే ఈ ఏరియా పైన ఏదైతే ఈ నోట్స్ని, స్ట్రింగ్స్ని ఒక మెంబ్రెయిన్ మీద నుంచి వెళ్తుందనమాట. సో దాన్ని మనం జవారీ అని చెప్పని అంటాం. అండ్ ఈ యొక్క బాడీని మనం తుంబా అని చెప్పని అంటాం. సో ఈ లాంగ్ బాడీ ఉంటుంది కదా, ఈ యొక్క పెద్ద బాడీ, దాన్ని మనం లార్జ్ గోల్డ్ రెజొనేటింగ్ ఛాంబర్. ఇది వ్యాక్యూమ్ తోటి నిండిపోయి ఉండడం వల్ల మనకు ఆ సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. దీన్ని మనం తుంబా అని చెప్పని అంటాం. అండ్ అలాగే మనకి ఈ యొక్క మెంబ్రెయిన్ని ఇన్ జనరల్గా గోట్ స్కిన్ తోటి కూడా కవర్ చేస్తారనమాట. అండ్ అలాగే మనకి పాలిష్డ్ మెటల్ ఫ్రెట్ బోర్డ్ ఉంటుంది కొన్నిటికి. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ తత అనే టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తాయి. ఇప్పుడు మనం కొంతమంది ఇంపార్టెంట్ మ్యూజిషియన్స్ని చూద్దాం. సో వీళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనకు తెలియాలి. సో ఫస్ట్ది పండిట్ రవిశంకర్. ఈయన సితారా మాస్ట్రో.
సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఈయన చేతిలో ఉన్న ఇన్స్ట్రుమెంట్ ఇది సితారా అనమాట. సో మనకి వీణ లాంటిది కాదు, వీణ జనరల్గా కూర్చుని తొడలో పై నుంచి పెట్టుకుని వాయిస్తారు. సితారా అనేది కొద్దిగా ఒక ఇండిజినస్ వర్షన్ ఆఫ్ గిటార్ లాంటిది అనమాట. ఇది భుజానికి దగ్గరగా పెట్టుకుని వాయించేది ఇది సితార్ అనేది. ఈయన ఒక హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించిన పర్సన్ అనమాట. సో హీఈస్ వెరీ వెల్ నోన్ ఫర్ బ్లెండింగ్ ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ మ్యూజిక్. ఓకే, అండ్ ఈయనకి 5 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి అండ్ భారత్ రత్న కూడా వచ్చిందనమాట. అండ్ కర్ణాటిక్ సంగీతానికి వచ్చేటప్పటికి ద మోడర్న్ డే స్టాల్వర్ట్ ఈజ్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. సో ఈవిడ కర్ణాటిక్ వోకలిస్ట్ అనమాట. ఓకే, అండ్ అలాగే ఈవిడ షీఈస్ ద ఫస్ట్ ఇండియన్ మ్యూజిషియన్ టు పర్ఫార్మ్ ఇన్ UN జనరల్ అసెంబ్లీ. అండ్ అలాగే సో ఫస్ట్ మ్యూజిషియన్ ఆనర్డ్ విత్ భారత్ రత్న తోటి ఆనర్ చేయబడ్డ మొట్టమొదటి మహిళా మ్యూజిషియన్ అనమాట ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. అండ్ అలాగే ఈ యొక్క తబలా దగ్గరకు వస్తే జాకీర్ హుస్సేన్, మీకు ఎంతమందికి గుర్తుంది, మనకి తాజ్ మహల్ అని చెప్పని ఒక టీ యాడ్ వచ్చేది కదా, ఆ తాజ్ మహల్ టీ యాడ్లో మనకి ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కనిపిస్తారనమాట. ఇదివరకు కనిపించేవారు మన చిన్నతనంలో. అండ్ అలాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, ఈయన షనాయికి సంబంధించిన విద్వాంసులు అనమాట. ఈయనకు కూడా భారతరత్న వచ్చింది. మనకి ఇండియాలో కొంతమందికి మొత్తం ఉన్న 4 సివిలియన్ అవార్డ్స్ అందుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. మనకి సత్యజిత్ రే, బిస్మిల్లా ఖాన్, భీమ్సేన్ జోషి, ఇలాంటి వాళ్ళకి మొత్తం 4 అవార్డ్స్ వచ్చాయి. ఓకే, 4 భారతరత్న, ఫస్ట్ పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, తర్వాత భారతరత్న, ఇలా మొత్తం 4 అవార్డులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ కూడా ఒకరు అనమాట. అండ్ అలాగే పండిత్ హరిప్రసాద్ చౌరోసియా, ఈయన బన్సూరి అంటే ప్రెసెంట్ డే మోడర్నైజ్డ్ బ్యాంబూ ఫ్లూట్ అనమాట. సో ఆ బన్సూరి అనే దాన్ని వాయించేవారిన, ఈయనకు కూడా పద్మవిభూషణ్ ఉంది. అండ్ అలాగే పండిత్ శివకుమార్ శర్మ సంతూర్ అనే ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ని వాయిస్తారు. అండ్ అలాగే ఉస్తాద్ అజ్మద్ అలీ ఖాన్ సరోద్, ఇది కూడా స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంటే. డాక్టర్ ఎల్ సుబ్రహ్మణ్యం వైలిన్. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళందరూ కూడా మనకి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ని మనం సరోద్ సామ్రాట్ అని చెప్పని అంటాం. ఓకే, సో ఈ విధంగా ఆల్ దీస్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. నేను వీళ్ళకి సంబంధించి ఒక డీటెయిల్డ్ టేబుల్ ఇచ్చాను మన యొక్క మెటీరియల్లో. సో వన్స్ గో త్రూ దట్. అండ్ ఇప్పుడు 2025 అండ్ 2026లో ఈ యొక్క మ్యూజిషియన్స్కి, సో ప్రజెంట్ డే మ్యూజిషియన్స్కి చాలామందికి పద్మ అవార్డ్స్ వచ్చాయి. పద్మవిభూషణ్, పద్మశ్రీ, సంగీత కళానిధి, నేషనల్ తాన్సేన్ సమ్మాన్, ఇలాంటి వేరియస్ అదర్ అవార్డ్స్ వచ్చాయన్నమాట. అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో వీళ్ళ గురించి మనకి బోత్ కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ నుంచి క్వశ్చన్ రావచ్చు, అండ్ ఇది స్టాటిక్ కాబట్టి స్టాటిక్ రిలేటెడ్గా కూడా క్వశ్చన్ రావచ్చు. ఫర్ నౌ లెట్ us look at these people, అండ్ వీళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు మన మెటీరియల్లోనే ఇచ్చాను. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. సో మనకి 2025 పద్మవిభూషణ్ ఎల్ సుబ్రహ్మణ్యం, ఈయన వైలిన్కి సంబంధించిన పర్సన్, ఇక్కడ నేను మీకు చూపించాను. సో ఎల్ సుబ్రహ్మణ్యం. అండ్ అలాగే పద్మశ్రీస్ దగ్గరకు వస్తే మనకి అశ్విని బిండే దేశ్పాండే, గురువర్యు దొరాయ్ మృదంగంకి సంబంధించిన ఆయన. సో తేజేంద్ర నారాయణ్ మజుందర్, కే ఒమన్ కుట్టి అమ్మ. సో వీళ్ళందరికీ పద్మశ్రీ అవార్డు వచ్చిందనమాట ఫర్ ద ఇయర్ 2025. నెక్స్ట్ సంగీత కళానిధి ఆర్కే శ్రీరామ్ కుమార్. సో వైలిన్కి ఈయనకు వచ్చిందనమాట సంగీత కళానిధి అవార్డ్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఇది. నేషనల్ తాన్సేన్ సమ్మాన్, ఇది పండిత్ తరుణ్ భట్టాచార్య అండ్ పండిత్ రాజే కాలే. సో వీళ్ళకు వచ్చిందనమాట నేషనల్ తాన్సేన్ సమ్మాన్. సో ఫర్ ద ఇయర్ 2025. అండ్ 2026 దగ్గరకు వస్తే డాక్టర్ ఎన్ రాజం వైలిన్కి గాను, ఈయన మ్యూజిషియన్ అనమాట ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆర్ట్ అండ్ మ్యూజిక్. సో ఈయనకి పద్మవిభూషణ్ వచ్చింది. రజని అండ్ గాయత్రి వోకల్ డ్యూో, సో ఇద్దరు, సో వీళ్ళకి పద్మశ్రీ. గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్, సో వోకల్స్, సో మ్యూజిషియన్, ఈయనకి పద్మశ్రీ వచ్చింది. తిరుత్తని స్వామినాథన్, సో ఈయనకి పద్మశ్రీ వచ్చిందనమాట. ఓకే, అండ్ అలాగే సంగీత కళానిధి జయంతి కుమారేష్, సో ఈయన వీణ విద్వాంసులు, ఈవిడికి సో మనకి 2026కి గాను సంగీత కళానిధి అవార్డు వచ్చింది. సో వీళ్ళందరి పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ ఇది బోత్ మనకి కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ నుంచి ఆర్ట్ అండ్ కల్చర్ పర్స్పెక్టివ్ నుంచి కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ February 1st, 2026 ఇంకొక ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండ్ హిస్టారిక్ మైల్ స్టోన్ అనమాట. ఇందాక మనం చూసాం కదా ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఈయనని మనం ఏమంటాం సరోద్ సామ్రాట్ అని చెప్పనంటాం, హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళనమాట. సో ఈయనకి ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ అండ్ ఆయన యొక్క కొడుకులు అమాన్ అలీ బంగాష్ అండ్ అలాగే అయాన్ అలీ బంగాష్. సో వీళ్ళకి ఈ గ్రూప్ మొత్తానికి గ్రామీ అవార్డు వచ్చిందనమాట. సో వాట్ ఈస్ దర్ కంపోజిషన్? మెడిటేషన్స్ ద రిఫ్లెక్షన్స్ ఆఫ్ హిస్ హోలీనెస్ దలై లామా. సో ఈ ఆల్బమ్కి గాను
68th గ్రామీ అవార్డ్ విచ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అవార్డ్ ఇది. సో ఇంటర్నేషనల్ అవార్డ్ అనమాట గ్రామీ అవార్డ్ అనేది. సో ఈ 68th గ్రామీ అవార్డ్ వచ్చింది వీళ్ళకి. ఓకే, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్. సో ఈయన ఏ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారు? సరోద్ అనే ఇన్స్ట్రుమెంట్ వాయిస్తారనమాట. ఓకే, ఒక స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇది. అదే టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ తత్ అనే ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ సెంటెనరీస్ కూడా జరిగాయి ఈసారి. సో మనకి 250th బర్త్ యానివర్సరీ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్. ఓకే, సో మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. సో ముత్తుస్వామి దీక్షితర్ ఈ ట్రినిటీలో రెండో పర్సన్ అనమాట. సో ఫస్ట్ మనకి త్యాగరాజస్వామి ఉన్నారు, తర్వాత ముత్తుస్వామి దీక్షితర్ అండ్ అలాగే శ్యామశాస్త్రి. సో వీళ్ళని మనం హోలీ ట్రినిటీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని చెప్పని అంటున్నాం. సో ఇక్కడ ఈ ముత్తుస్వామి దీక్షితర్, సో ఈయన యొక్క 250వ జయంతి జరుపుకున్నారనమాట. సో తమిళనాడులో 12 hours పాటు అఖండం అనే ఒక మ్యూజికల్ కాంటెస్ట్ని కండక్ట్ చేశారు. ఓకే, సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో జరిగిందనమాట ఇది. సో 250th బర్త్ యానివర్సరీ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్. సో 2025లో జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే భూపెన్ హజారికా, ఈయన అస్సాంకి సంబంధించిన ఒక మ్యూజిషియన్ అనమాట. సో వే బ్యాక్ ఒక 4 years బ్యాక్ ఈయనకు కూడా మనకి భారత్ రత్న అవార్డు ఇవ్వడం అనేది చూసాం. ఓకే, సో ఈవెన్ హీ వాజ్ ఆల్సో అవార్డెడ్ విత్ భారత్ రత్న. ఈయనని బార్డ్ ఆఫ్ బ్రహ్మపుత్ర అని చెప్పని అంటారనమాట. సో బ్రహ్మపుత్ర యొక్క వాగ్గేయకారుడు అనమాట ఈయన. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ అస్సాం, సో దీనికి సంబంధించి కూడా సో వేరియస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది. భూపెన్ హజారికా, గుర్తుపెట్టుకోండి, నేమ్ చాలా ఇంపార్టెంట్ ఇది. సో బర్త్ సెంటినరీ, సో 100 years కంప్లీట్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ అన్నపూర్ణాదేవి, ఈవిడ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాస్ట్రో. సో ఈ మనకి రెక్లూజ్ సుర్బార్ అనే ఒక దానికి సంబంధించిందనమాట. సో ఈవిడ యొక్క బర్త్ సెంటనరీ కూడా జరిగింది March 2026లో. అండ్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇండియా పోస్ట్ ఒక కమమరేటివ్ కవర్, ఒక పోస్టల్ స్టాంప్ని కూడా రిలీజ్ చేశారనమాట, విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ అన్నపూర్ణాదేవి గారు. ఓకే, సో ఇది మనం ఆర్ట్ అండ్ కల్చర్లో మ్యూజిక్ గురించి తెలుసుకోవాల్సింది. సో ఈ పర్టిక్యులర్ క్లాస్లో మొత్తం మనం డీటెయిల్డ్గా చూసాం. ఆల్ ద టెక్నికల్ టర్మ్స్ అసోసియేటెడ్ విత్ ద క్లాసికల్ మ్యూజిక్, ఘరానాస్ గురించి డిస్కస్ చేసుకున్నాం, కర్ణాటిక్ మ్యూజిక్లో ఉన్న రాగాల గురించి, అండ్ ఈవెన్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి కూడా మనం ఈ క్లాస్లో డీటెయిల్గా తెలుసుకున్నాం.